శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 30వ సర్గము. శ్రీరాముడు ఖరుని వధించుట. దేవతలు మునులు ఆ ప్రభువును కొనియాడుట. సీతాదేవి పరమానంద భరితురాలగుట. ఆ గదను చిన్నాభిన్నం చేసిన తరువాత నిరాయుధిని వధించుట అనుచితమని భావించునట్టి ధర్మాత్ముడైన శ్రీరాముడు చిరునవ్వు చిందిస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యున్న ఖరుడితోటి ఇలా అంటున్నాడు. ఓ రాక్షసాధమా, నీ బలం అంతా కూడా ప్రదర్శించావు కదా, ఇదేనా నీ బలము? నీవు ఎంతో శక్తిహీనుడు అయి కూడా వ్యర్థంగా గొప్పలు పోతూ ఉన్నావు. ఈ గద శత్రువులను పరిమార్చుటలో తిరుగులేనిది అని నీవు ఇంతవరకు కూడా గొప్పలు పోతూ ఉన్నావు కదా, కానీ అది నా బాణముల దెబ్బకు ముక్కలైన అలపాలైంది సుమా. యుద్ధభూమికి బలైన రాక్షసుల యొక్క బంధుమిత్రులకన్నిటినీ తుడుస్తాను అని నీవు చెప్పున్నావు. ఆ మాటలన్నీ కూడా అబద్ధాలయ్యాయి కదా. నీవు నీచుడవు, హీన స్వభావుడవు, దుష్ప్రవర్తనుడవు, రాక్షసుడవు. కనుక నేను నీ ప్రాణములను గరుత్మంతుడు అమృతమును వలె హరించి వేస్తాను. ఈరోజు నా బాణములతో నీ ఉదరాన్ని ఛేదిస్తాను, నీ కంఠాన్ని ఖండిస్తాను. నీ శరీరము నుండి స్రవించు నురుగులతో బుడగలతో ఒప్పడి వెచ్చని రక్తాన్ని భూమి పానం చేయగలదు. ఈ దెబ్బతో నీ శరీరావయవములన్నీ కూడా దుమ్ము కొట్టుకొని పోతాయి. నీ 2 భుజములను శరీరం నుండి వేరై దూరంగా పడిపోతాయి. అతి కష్టముపై లభించిన తరుణిని వలె నీవు భూమిని కౌగలించుకుని దీర్ఘనిద్రలో మునుగుతావు. ఓ రాక్షసాధమా, నీవు మరణించుటతో నీ వలన బాధలు పడుచు రక్షణ కరువయ్యున్న ఋష్యాదులకు ఈ దండకారణ్యములు సుఖావహములై నివాసభూములవుతాయి. ఓ రాక్షసుడా, నా బాణముల ధాటికి దండకారణ్యము నందలి రాక్షసులందరూ నిహతులైన తరువాత మునులు అందరూ కూడా ఈ ప్రదేశమునందు నిర్భయంగా సంచరిస్తారు. ఇంతవరకును ఇతరులకు భయమును గొలుపుచున్న వచ్చిన రాక్షస స్త్రీలు తమకు ఆత్మీయులైన రాక్షస యోధులందరూ మృతి చెందుటతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దిక్కులేని వారై నా భయమునకు ఇచ్చట ఉండజాలక ఎటువారటు పారిపోతారు. దుష్టుడవైన నిన్ను పతిగా పొందిన నీ భార్యలందరూ కూడా నీ వలె దుష్ప్రవర్తన కలవారయ్యారు. నీ మరణ కారణంగా వారు కామపురుషార్థమునకు దూరమై సర్వసుఖములను కోల్పోయి శోకమున మునిగి విలవిల్లాడుతూ ఉంటారు. ఓ ఖరా, నీవు క్రూరుడవు, నీచుడవు, క్షుద్రమైన బుద్ధి గలవాడవు, నిత్యము బ్రాహ్మణులను బాధించువాడవు. కనుక నీ వలన ఎప్పుడు ఏ ప్రమాదము వచ్చి పడుతుందో అనే భయ సందేహాలతో మునీశ్వర్లు వణికిపోతూనే అగ్నికి హవిస్సులను అర్పిస్తూ ఉంటారు. రణరంగమున తనకు తత్తరపాటును గూర్చుచు రాముడు ఇట్లు పలుకుతూ ఉండగా ఖరుడు మిక్కిలి రోషావేశములకు లోనై ఆయనను భయపెడుతూ ఈ విధంగా పరుషోక్తులాడాడు. ఓయి, నిజంగా నీవు అహంకారివి. భయపడవలసిన సమయమునందును నిర్భయుడవై మంచి చెడ్డలు మరిచి మాట్లాడుతున్నావు. నీకు మృత్యువు ఆసన్నమై ఉన్నట్లు తెలుసుకోలేకుండా ఉన్నావు. కాలపాశబద్ధులైన వారు, ఆయువు మూడిన వారు వివేకాన్ని కోల్పోయి జ్ఞానేంద్రియములు పనిచేయక కార్యకార్య విచక్షణకు దూరం అవుతారు. రామునితో ఇట్లు పలికిన తరువాత ఆ నిశాచరుడు క్రుద్ధుడై బొమ్మముడి వైచి నొసలు ముడివేసి రణమున రాముణ్ణి దెబ్బతీయటానికి సాధనమునకై అంతటను కలయజూశాడు. అప్పుడు అతనికి సమీపముననే ఒక మద్ది చెట్టు కనిపించింది. అంతటా మహాబలశాలి అయిన ఆ ఖరుడు పెదవులు బేగబట్టి తన 2 చేతులతో ఆ చెట్టు బోదెను గట్టిగా పట్టుకొని బిగ్గరగా అరుస్తూ దానిని పెకలించాడు. తరువాత దానిని రామునిపై విసిరివేస్తూ, ఓయి రామ, ఇంక నీవు చచ్చినట్లే అని పలికాడు. అప్పుడు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మీదికి వస్తూ ఉన్న ఆ వృక్షమును బాణములతో ముక్కలు గావించి సమరమున ఆ రాక్షసుని హతమార్చుటకై మిక్కిలి రోషావేశపరుడయ్యాడు. క్రుద్ధుడైన శ్రీరాముని మేను చెమర్చింది, కన్నులెర్రబారాయి. ఎన్నో బాణములను ప్రయోగించి ఆ రఘువీరుడు ఖరుని చీల్చి చెండాడాడు. రాముని బాణములకు ఖరుని శరీరమున ఏర్పడిన గాయముల నుండి నురగలతో కూడిన రక్తము
ప్రస్రవణగిరి నుండి ప్రవహించడి జలధారల వలె ఎడతెరిపి లేకుండా స్రవింపసాగింది. యుద్ధభూమి యందు శ్రీరాముని బాణముల తాకిడికి ఆ ఖరుడు వ్యాకులపాటుకు లోనయ్యాడు. అంతటతడు రెచ్చిపోయిన వాడై రక్తధారలతోనే రాముని మీదికి ఒక్క ఉదుటిన విజృంభించాడు. నెత్తురోడుచున్న శరీరంతో అతి క్రుద్ధుడై విజృంభించి తనను సమీపించిన ఖరుని సంహరించుటకు అనువుగా అస్త్రసన్నద్ధుడయ్యున్న రఘువీరుడు వెంటనే 2 అడుగులు వెనక్కి జరిగాడు. తరువాత శ్రీరాముడు రణరంగమున ఖరుని వధించుటకై అగ్నితుల్యమై నిప్పులు గ్రక్కుచు మరి ఒక బ్రహ్మాస్త్రమానున్నట్లు ఒప్పుచున్న ఒక బాణమును గ్రహించాడు. భావగ్రాహి అయిన ఇంద్రుడు అగస్త్యుని ద్వారా శక్తిమంతమైన ఆ అస్త్రమును శ్రీరామునకు ప్రసాదించాడు. రఘువీరుడు ఆ అస్త్రమును సంధించి ఖరునిపై ప్రయోగించాడు. శ్రీరాముడు ఆ బాణమును ఆ కర్ణాంతము లాగి వదిలాడు. అప్పుడది పిడుగు వలె భయంకర ధ్వని గావిస్తూ ఖరుని వక్షస్థలాన్ని చీల్చింది. శ్వేతారణ్యమున పరమశివుని కంటిమంటకు అంధకాసురుడు భస్మమైనట్లు శ్రీరాముని శరాగ్నికి ఖరాసురుడు దగ్ధమై నేలకొరిగాడు. ఇంద్రుని వజ్రాయుధము యొక్క దెబ్బకు వృత్రాసురుడు బలాసురుడు హతమైనట్లుగాను, ఫేనము నురుగుచే నముచి మృతుడైన విధముగాను శ్రీరాముని బాణముచే ఖరుడు నిహతుడై నేలపాలయ్యాడు. శ్రీరాముడు ఖరుని తుదముట్టించినందుకు మిగుల సంతసించి రాజర్షులు బ్రహ్మర్షులను అక్కడికి చేరి శ్రీరాముని ఆరాధించారు. తరువాత వారు ఆయనతోటి ఇలా అంటున్నారు: ఓ రామ, మహాతేజస్వియు పాకశాసనుడును అయిన దేవేంద్రుడు ఈ ఖరసంహారమునకై పవిత్రమైన శరభంగాశ్రమమునకు ఇచ్చేశాడు. పాపాత్ములను క్రూరులను అయిన ఈ రాక్షసులను హతమార్చుటకై మహర్షులు ఉపాయముగా ఆశ్రమ దర్శనమిషతో నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఓ రఘువర, ఈ ఘనకార్యమును రాక్షసవధను వనర్చి మాకు మేలు చేశావు. ఇప్పుడింకా మునీశ్వరులందరూ కూడా ఈ దండకారణ్యములయందు తమ తమ ధర్మములను నిర్వర్తించుకొనగలరు. ఇంతలో దేవతలను చారణులను అక్కడికి చేరారు. వారు ఆశ్చర్యానందములతో దుందువులను మ్రోగిస్తూ అన్ని వైపుల నుండి శ్రీరామునిపై పుష్పవృష్టిని కురిపించారు. శ్రీరాముడు వాడి అయిన తన బాణపరంపరచే ఖరదూషణాది ప్రముఖ రాక్షసులతో పాటు క్రూరకర్ములైన 14,000 మంది రాక్షస యోధులను 3 గడియలలో 1.5 ముహూర్త కాలములో మహాసంగ్రామమున మట్టి కరిపించాడు. భళి, నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఎంతటి ఘనకార్యం చేశాడు! రఘువీరుడు ప్రకటించిన పరాక్రమము, శత్రు సంహార సామర్థ్యము విష్ణువు యొక్క శౌర్యమును రణకౌశలమును తలపింపజేయుచున్నవి అని పలికి దేవతలు మునులు మొదలగు వారందరూ తమ తమ స్థానములకు వెళ్ళారు. ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతాదేవిని వెంటబెట్టుకుని పర్వత గుహ నుండి వెలుపలికి వచ్చి తిన్నగా ఆశ్రమంలో ప్రవేశించాడు. తరువాత మహావీరుడైన శ్రీరాముడు రాక్షస సంహారము గావించి విజయుడై మహర్షుల ప్రశంసలు అందుకొని ఆశ్రమంలో అడుగుపెట్టాడు. అంతటా లక్ష్మణుడు ఆ ప్రభువును పూజించాడు. మహావీరుడైన శ్రీరాముడు అపారమైన రాక్షస సైన్యాన్ని 3 గడియలలోనే రూపుమాపాడు. మహర్షులందరికీ భయమును తొలగించి ఊరటగూర్చాడు. తన భర్త యొక్క అపూర్వ విజయమునకు, తన పతి యొక్క అద్భుతమైన శౌర్య పరాక్రమ వైభవములకు జానకి పరమానందభరితురాలయ్యింది. అంతటా ఆ దేవి చెక్కు చెదరని నిబ్బరంతోనున్న తన ప్రాణేశ్వరుని పట్టరాని సంతోషంతో కౌగిలించుకుంది. రాక్షసయోధుల సమూహములను తుత్తునియలుగా వించిన శ్రీరాముని మహర్షులందరూ నిర్భరానందంతో పూజించారు. అప్పుడు చంద్రుని బోలు ముఖకాంతులు గల సీతాదేవి తన భర్తను మరలా మరలా తన హృదయమునకు హత్తుకుని సంతోషపరవశురాలయ్యింది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు 30వ సర్గము సంపూర్ణం. శుభం.